క్రమశిక్షణకు మారిపేరైన పార్టీలో ఉంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, పార్టీ క్రమశిక్షణకు లోబడే ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా పనిచేయాలని కల్వకుర్తి బీజేపీ నాయకులు అన్నారు. అతిగా నాగర్ కర్నూలు ఎంపీ సీటు కోసం ప్రయత్నించి సీటు రాకపోవడంతో ఇతర పార్టీ నాయకులను కలుస్తున్న వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. పదవుల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, టికెట్ ఎవరికి కేటాయించిన అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ పనిచేస్తామని సూచించారు. జిల్లాలోని మచ్చలేని నాయకుడిగా ఉన్న రాములు బీజేపీ పార్టీలో చేరడంపై వ్యక్తం చేశారు. ఈ ప్రాంతవాసి ప్రస్తుత ఎంపీ అయినటువంటి రాములు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దానికి అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ముక్త కంఠంతో వారికి స్వాగతం పలికినాం. అదేవిధంగా వారి తనయుడైనటువంటి భరత్ ప్రసాద్ కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా అన్ని స్థాయిలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వాగతం పలికి అతని గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇది మా పార్టీకి చాలా శుభసూచన.